హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 30th జూలై రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల గురించి పూర్తిగా ఒక్కొక్క దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, ముంబైలోని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనోహెమటాలజీ నుంచి 11 పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏంటంటే అసిస్టెంట్, యూడీసీ, ఎల్డీసీ, పర్సనల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ 1, ల్యాబ్ అటెండెంట్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి 10th క్లాస్, ఇంటర్, డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు వచ్చేసరికి 18 నుంచి 30 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి అసిస్టెంట్కి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. అదేవిధంగా యూడీసీకి 25,500 నుంచి 81,100 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. దీని తర్వాత ఎల్డీసీ టెక్నీషియన్ 1కి 19,900 నుంచి 63,200 వరకు అనేది ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్కి 18,000 నుంచి 56,900 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 14 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 2,000 రూపాయలు, అదేవిధంగా మహిళలకి 1,600 రూపాయలు చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అన్ని కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడాను త్రూ ఆ లింక్ ద్వారా మిగతా వివరాలను మీరు తెలుసుకోవచ్చు. దీని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ నుంచి హైదరాబాద్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న 7 పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏంటంటే ఇన్నోవేషన్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, కంటెంట్ డెవలపర్, డిజైనర్, అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి ఎంఎస్సి, పిహెచ్డి, ఎంబీఏ, ఎంసీజే డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి 35 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వీరి యొక్క శాలరీ వచ్చేసరికి నెలకి ఇన్నోవేషన్ పోస్ట్కి 1,00,000 రూపాయలు, ప్రాజెక్ట్ అసిస్టెంట్కి 25,000, మిగతా పోస్టులకి 50,000 రూపాయలు అనేది శాలరీ అనేది ఉందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 12 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఫరీదాబాద్లోని బీఆర్ఐసి ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి 6 ఎస్ఐబి ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి ఎంఎస్సి, పిహెచ్డి లేదా బీటెక్, ఎంటెక్ లేదా ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సి లేదంటే ఎంబీఏతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి 35 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. శాలరీ విషయానికి వస్తే నెలకి 60,000 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 10 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 590 రూపాయలు చొప్పున, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, పీడబ్ల్యూలకు 118 రూపాయలు చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇదే సంస్థ నుంచి 5 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో పోస్టులు ఏంటంటే ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి ఒక పోస్టు, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి ఒక పోస్టు, రీసెర్చ్ అసోసియేట్ 3కి సంబంధించి ఒక పోస్టు, రీసెర్చ్ అసోసియేట్ 1కి సంబంధించి ఒక పోస్టు, ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి సంబంధించి ఒక పోస్టు. సో టోటల్గా ఇలాగా 5 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి ఎంఎస్సి, పిహెచ్డి, బీటెక్, పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే 35 నుంచి 40 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి ప్రాజెక్ట్ అసోసియేట్ 1కు 31,000 అనేది ఉండాలి, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి 42,000, రీసెర్చ్ అసోసియేట్కి 54,000, ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి 35,000 రూపాయలు అనేది శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 14 అనమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 236 రూపాయలు చొప్పున, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఉమెన్ ఉంటారో వాళ్ళకి 118 రూపాయలు
రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి రోపర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1, 2 అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, పీజీ, పీహెచ్డీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ విషయానికి వస్తే నెలకి అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1కి 1,01,500 రూపాయలు అనేది నుంచి 1,67,400 రూపాయల వరకు ఉంటుంది. దీని తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2కి సంబంధించి 57,700 నుంచి 98,200 రూపాయలు అనేది ఉంటుంది. అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్కి 1,39,600 నుంచి 2,11,300 వరకు ఉంటుంది. అయితే ప్రొఫెసర్కి సంబంధించి 1,59,100 రూపాయల నుంచి 2,20,200 రూపాయలు అనేది శాలరీస్ అనేది వ్యారీస్ బై పోస్ట్ని బట్టి ఈ విధంగా అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 16th. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రీలో 30 కోర్ట్ మాస్టర్ అంటే షార్ట్ హ్యాండ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇవి గెజిటెడ్ పోస్టులు అనమాట. ఇందులో అన్రిజర్వ్కి సంబంధించి 16, ఎస్సీకి 4, ఎస్టీకి 2, ఓబీసీకి 8 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. సో టోటల్గా 30 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే డిగ్రీ, అదేవిధంగా ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో నిమిషానికి 120 పదాల వేగం అనేది ఉండాలి. 120 words per minute అనేది ఉండాలన్నమాట. ఎవరికైతే ఈ షార్ట్ హ్యాండ్ స్పీడ్ ఉంటుందో, ఈ టైపింగ్ స్పీడు, వాళ్ళు ఈ ఉద్యోగాలకి అర్హులన్నమాట. కంప్యూటర్ ఆపరేషన్స్ పరిజ్ఞానం ఉండాలి. నిమిషానికి 40 పదాల టైపింగ్ వేగం అనేది ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ లేదంటే పబ్లిక్ సెక్టార్ స్టాట్యుటరీ బాడీలో కనీసం 5 ఏళ్ల పాటు సీనియర్ పిఏ లేదంటే సీనియర్ స్టెనోగ్రాఫర్గా అనుభవం అనేది కూడా ఉండాలి అని చెప్పనంటున్నారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే 30 నుంచి 45 ఏళ్ల మధ్య అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది 67,700 నుంచి వీరికి శాలరీ ఉంటుంది. దీంతో పాటు ప్లస్ అలవెన్సెస్ అనేవి కూడా ఇస్తారనమాట. సో వీరి యొక్క శాలరీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎంపిక అనేది షార్ట్ హ్యాండ్, కంప్యూటర్ టెస్టులు, ఆబ్జెక్టివ్ రాత పరీక్ష ద్వారా, అదేవిధంగా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఎవరికైతే లా డిగ్రీ ఉంటుందో వాళ్ళకి 3 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేసుకున్నారో. అదేవిధంగా అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జనరల్కి 1,500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగులకు 750 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రారంభం ఏ రోజైతే అప్లికేషన్ ప్రారంభం అవుతుందో సో ఆ రోజు మేము త్వరలో ఇంటిమేట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. షార్ట్ హ్యాండ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి అయితే ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై అని ఇవ్వడం జరిగింది. ఈ ప్లేసెస్లో మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు, షార్ట్ హ్యాండ్ అండ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్. అదేవిధంగా టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ అనేది ఢిల్లీలో ఒక్కటి చోట మాత్రమే ఈ టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తాము అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత హైదరాబాద్లోని నిమ్స్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న 41 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో అనెస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజీ, పాథాలజీ, ఈఎండి, అదేవిధంగా వాస్కులర్ సర్జరీ, విఎంఈ, న్యూక్లియర్ మెడిసిన్, న్యూరో సర్జరీ, మెడికల్ జెనెటిక్స్ ఈ విధమైనటువంటి పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలన్నమాట. ఏజ్ విషయానికి వస్తే 35 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. నెలకి 32,500 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఎంపిక అనేది రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 1000 రూపాయలుగా ఉంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 9th లోపు, ఆగస్ట్ 9th లోపు అప్లికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆఫ్లైన్ కాబట్టి సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఈ అడ్రస్కి మనం అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు.
దీని తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 32 సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దీంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 36,000 నుంచి 1,10,000 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ వచ్చేసరికి ఆగస్టు 5 నుంచి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఆగస్టు 26 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి 26 అనమాట. అదేవిధంగా అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 1000 రూపాయలు చొప్పున. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎంకు ఎటువంటి ఫీ అనేది లేదు, వీళ్ళకి ఫీ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. వీరి యొక్క ఎంపిక అనేది కంప్యూటర్ బేస్డ్ సిబిటి ఎగ్జామ్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత తమిళనాడులోని కరైకుడిలో సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న, టెంపరీ బేసిస్న ఇది 14 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ 2, ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి పోస్టులు అనేవి ఉన్నాయి. టోటల్గా 14 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి బీఎస్సీ, బీఈ ఆర్ బీటెక్, ఎంఈ ఆర్ ఎంఎస్సీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి 28,000, ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి 25,000 నుంచి 31,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్కి 20,000 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. వీరి యొక్క ఏజ్ వచ్చేసరికి 35 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. ఇంటర్వ్యూ వచ్చేసరికి ఆగస్టు 11న ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాము అని చెప్పనన్నారు. ఇంటర్వ్యూ అడ్రస్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో వర్క్ ఎక్కడ చేయాల్సి ఉంటుంది అనేది కూడా వర్క్ ప్లేస్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ కరైకుడిలోనే మనం చేయాల్సి ఉంటుంది వన్స్ మనం సెలెక్ట్ అయిన తర్వాత. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్, నావీ ముంబై నుంచి టెంపరీ బేసిస్న 28 కీ మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి అర్హత ఏంటంటే కేవలం 10వ తరగతితో మాత్రమే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే జూలై 1 నాటికి 28 ఏళ్ళు అనేది ఉండాలి. నెలకి వీరి యొక్క శాలరీ అనేది 37,500 నుంచి వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి ఆగస్టు 11 అనమాట. ఇక్కడ ఎక్కడైతే ఇంటర్వ్యూ జరుగుతుందో ఆ అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత బోర్డర్ సెక్యూరిటీ బీఎస్ఎఫ్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ బీఎస్ఎఫ్ గురించి కంప్లీట్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైతే ఆ వీడియో చూడలేదు, ఎందుకంటే ఆ వీడియోలో నేను అన్ని బీఎస్ఎఫ్కి సంబంధించినవన్నీ కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది, పూర్తి వివరాలు. సో ఎవరైతే ఇంకా ఆ వీడియో చూడలేదో ఆ వీడియో లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఒకసారి వెళ్ళి ఆ వీడియోని చూడొచ్చు. దీని తర్వాత హిందుస్థాన్ ఉర్వరక్ రసాయన్ లిమిటెడ్ నుంచి మేనేజర్ పోస్టులు, అంటే వేరియస్ డిపార్ట్మెంట్లో మేనేజర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. టోటల్గా 40 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 12th ఆగస్ట్ అనేది లాస్ట్ డేట్ అనమాట. దీని తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో. ఈ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి కూడా మన ఛానల్లో నేను వీడియో చేశాను, కంప్లీట్ వీడియో. IBACIOకి 2కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా IB సెక్యూరిటీ అసిస్టెంట్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి కూడాను మనకి నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. IB నుంచి కేవలం 2 పోస్టులు, రెండు డిఫరెంట్ పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ రెండింటికి సంబంధించి కూడాను నేను క్లియర్గా మన ఛానల్లో వీడియో అయితే చేసి అప్లోడ్ చేశాను. సో ఇంకా ఎవరైతే చూడలేదో ఆ లింక్స్ అనేవి కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఈ పోస్టుల గురించి ఆ వీడియోలో పూర్తిగా మెన్షన్ చేశాను. సో మీరు వెళ్ళి ఒకసారి ఆ వీడియోని చూడొచ్చు. దీని తర్వాత ఇవాళ అంటే జూలై 30 లోపు ఈ రోజు తోటి అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఏంటంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ నుంచి 41 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత BECIL నుంచి 16 MTS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎలిజిబిలిటీ ఏంటంటే 10th, ఇంటర్, డిగ్రీ పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీని తర్వాత
BECIL నుంచి 31 మ్యాన్ పవర్ వేకెన్సీస్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు కూడా 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఆర్ BEకి సంబంధించి ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇవాళ లాస్ట్ డేటు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకి తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అదేవిధంగా సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడాను ఇటువంటి అవకాశాన్ని ఎవరు కూడాను మిస్ చేసుకోవద్దు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.